ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యమును వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేనికి భయపడవద్దు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మనకి ముందర నడుచుచు మనకి తోడుగా ఉండి మనలను నడిపించబోతున్నాడు. క్లిష్టతరమైన మార్గములన్నిటినీ కూడా ఆయన సరళము చేయబోతున్నాడు. ఎన్నడూ కూడా ఆయన మనల్ని చేయి విడవడండి. మాట ఇచ్చి తప్పడు. మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాదు, అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. మనుషులైతే మాట ఇచ్చి తప్పుతారు, మనుషులైతే మన చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మన దేవుడు ఎన్నటికీ కూడా మన చేతిని విడువడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ముందున్నాడు, మరి వారి యాత్రలో ఉన్నాడు, వారితో ఉన్నాడు. కాబట్టే ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఎదురైనా సరే ఆయన వారితో ఉన్నాడు. కాబట్టే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయాయి. ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యము. మీకు కూడా జీవితాలలో ముందు వెనక పెద్ద సమస్యలు రావచ్చు. ఏ దిక్కు లేక ఎటు వెళ్ళాలో తెలియక బాధపడుతున్నాడా? అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఇదే సమస్య. ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉన్నది, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం ఉన్నది. మరి అలాంటి పరిస్థితుల్లో దేవాతి దేవుడు చేసినటువంటి కార్యం ఏమిటో తెలుసా? ఆయన వారితో ఉండి వారి మధ్య జరిగించినటువంటి క్రియ ఏమిటో తెలుసా? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి సముద్రం మధ్యలో నుండి వారిని నడిపించాడండి. మీ సమస్యలను కూడా అలాగే పాయలుగా చేసి వాటి మధ్యలో నుండి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడు. అంతేకాకుండా ఆ ఎర్ర సముద్రంలోనే మరి శత్రువులను ముంచి వేసేశాడు. ముందు ఉన్న సమస్యలు, ఇబ్బందులు, శోధనలు అన్నిటినీ కూడా దేవుడు తీసివేయబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మరి నా జీవితంలో నాకు ఎవరు తోడున్నారు? ఈ బాధల్లో, ఈ యొక్క సమస్యల్లో నన్ను ఎవరు నడిపిస్తారు? నా అనుకున్న వారే నాకు తోడుగా లేరే అని బాధపడుచున్నావా? ఒకవేళ నా అనుకున్న వారే నీకు తోడుగా లేకపోవచ్చేమో, కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు తోడై ఉండి నిన్ను విడవకుండా నిన్ను నడిపించబోతున్నాడు. నీవు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను అసలు మరవలేదు. ఆయన నీతో ఉన్నాడు. కాబట్టే ఏ విధముగా అయితే ఆయన ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉండి వారికి ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఎదురైనా సరే వాటన్నిటిలో నుంచి దేవుడు వారికి ఏ విధముగా అయితే విజయమును అనుగ్రహించాడో, ఆయన మనకి తోడుగా ఉండి మనకి కూడా విజయమును అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఏమి వచ్చినా సరే సహాయము చేసే దేవుడు ఉన్నాడు. కనుక దేవా, నువ్వు నాతో వస్తే నాకు మేలు, నువ్వు నాతో ఉంటే నాకు దీవెన, నువ్వు నా కుటుంబంలో ఉంటే నాకు ఆశీర్వాదము, నీ సన్నిధి నాకు కావాలి దేవా అని చెప్పి ప్రార్థన చేస్తే ఆయన మనతో ఉండి మనలను నడిపించబోతున్నాడు, మన కుటుంబాలను ఆశీర్వదించబోతున్నాడు, మనకి ఎదురైన ప్రతి ఒక్క శ్రమలన్నిటిలో నుంచి కూడా విడుదలను కలిగించబోతున్నాడు. ఏ విధంగా ఎర్ర సముద్రంను పాయలుగా చేశాడు, నీ ముందున్నటువంటి సమస్య ఎంత పెద్దదైనా సరే దేవుడు వాటన్నిటిలో నుంచి తప్పించి తన కొరకు సాక్ష్యముగా నిన్ను వాడుకోబోతున్నాడు. కాబట్టి దేవా, నువ్వు నాతో ఉండయా, నాకు తోడుగా ఉండు, నన్ను నడిపించు అని చెప్పి మనము కూడా దేవునికి ప్రార్థన చేద్దాం. ఆయన మనకు తోడు ఉన్నాడు. కాబట్టి ధైర్యముగా ఉందాము. దేవా, నువ్వు నాతో వస్తే నాకెల్లప్పుడూ ఆనందమే, నువ్వు నాతో ఉంటే నాకెల్లప్పుడూ సంతోషమే తండ్రి అని చెప్పి, నాకు తోడుగా రాదేవా, నన్ను నడిపించయా అని చెప్పి విశ్వాసముతో ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, సర్వకృపానిధి, ఉన్నతుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, అవును తండ్రి, నువ్వు మాకు తోడుగా ఉన్నావు. మా చెయ్యి విడవకుండా మమ్మల్ని నడిపిస్తున్న దైవమా, మీకు స్తోత్రములయ్యా. ఎందరో మమ్మల్ని విడిచిపెట్టేశారు, నా అనుకున్న వారే మమ్మల్ని త్రోసివేసేశారు తండ్రి. అయినను సరే నువ్వు మా చెయ్యి విడవకుండా నా దేవా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం. మాకెదురైనటువంటి ప్రతి ఒక్క క్లిష్ట పరిస్థితులన్నింటిలో నుండి మమ్మల్ని తప్పించి నీ కృపతో నింపినందుకు నీకు స్తోత్రములు. ఎంతమంది బిడ్డలైతే వాక్యమును వింటూ నా అనుకున్న వారు నాకెవ్వరూ లేరే అని చెప్పి బాధపడుచున్నారు, వారందరికీ మీరు తోడై ఉండి మీ యొక్క వాక్కుల చేత ఆదరణ కలిగించి నడిపించి బలపరచండి. వారి హృదయములలో ధైర్యమును నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయం అనుగ్రహించి నీ కృపను తోడించి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక.